శ్రీ కొలకలూరి శివరావు గారు శ్రీమతి రత్నకుమారి గారికి అంకితం. గుంటూరు మేలుజాతి రత్నం విలువైన కోహినూరు వజ్రం. గుంటూరు మేలుజాతి రత్నం విలువైన కోహినూరు వజ్రం. కొలకలూరి శివరావు గారు సామాజిక స్ఫూర్తి గలవారు. కొలకలూరి శివరావు గారు సామాజిక స్ఫూర్తి గలవారు. నిస్వార్థ సేవలోన గనుడు, సేవారత్న గ్రహీత అతడు. నిస్వార్థ సేవలోన గనుడు, సేవారత్న గ్రహీత అతడు. పలుకులూరు వంశాకాశంలో కాంతులీనే మార్తాండు. పలుకులూరు వంశాకాశంలో కాంతులీనే మార్తాండు. వృద్ధాపంలోనూ ఆసక్తి, సంఘ సేవ అని నా అనురక్తి. వృద్ధాపంలోనూ ఆసక్తి, సంఘ సేవ అని నా అనురక్తి. పలుకులూరి శివరావు గారు అవనిలోన ఆదర్శమూర్తి. పలుకులూరి శివరావు గారు అవనిలోన ఆదర్శమూర్తి. గద్వాల సోమన్నకు మిత్రుడు, ప్రోత్సాహానికి ఆతుడతుడు. గద్వాల సోమన్నకి మిత్రుడు, ప్రోత్సాహానికి ఆతుడతుడు. వినయముతో ఎదిగారు పలుకులూరి శివరావు గారు. వినయముతో ఎదిగారు పలుకులూరి శివరావు గారు. భార్య రత్నకుమారి సేవలో, బిడ్డలను తీర్చిదిద్దడంలో, భార్య రత్నకుమారి సేవలో, బిడ్డలను తీర్చిదిద్దడంలో శివరావు అంకితమాయను సామాజిక కార్యక్రమాలలో. శివరావు గారు అంకితమాయను సామాజిక కార్యక్రమాలలో. అభినందన మందారాలు, గేయాక్షర శుభాకాంక్షలు. అభినందన మందారాలు, గేయాక్షర శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యాలతో ఇలా ఉండాలని అభిలాషల సుమారుడు. గద్వాల సోమన్న విరచితం స్వర్ణ కమలాలు పుస్తకం. గద్వాల సోమన్న విరచితం స్వర్ణ కమలాలు పుస్తకం పలుకలూరి శివరావు గారికి అభిమానముతో అంకితం. పలుకలూరి శివరావు గారికి అభిమానముతో అంకితం. స్వర్ణ కమలాలు పుస్తకం గద్వాల సోమన్న విరచితం అంకితం. గత 14 ఏళ్లుగా కేవలం పత్రిక రచనే కాకుండా అనేక సాహిత్య కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు, పుస్తక సమీక్షలు అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. సో ఇటువంటి ఈ కార్యక్రమానికి ఎక్కడో కర్నూలు జిల్లా ఇమ్మగనూరులో ఉన్న శ్రీ గద్వాల సోమన్న గారు వారి పుస్తకాన్ని విశాఖపట్నంలో విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో ఆవిష్కరించడానికి అవకాశం కల్పించిన ఈనాటి 2 పుస్తకాల రచయిత శ్రీ గద్వాల సోమన్న గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు కూడా. నారాయణ రెడ్డి గారితో కలిసి సావాసం చేసి ఆయన అనుంగు శిష్యుడిగా పేరుగాంచిన శ్రీ చల్లా రాంబాబు గారు ఈరోజు ఈ పుస్తకాలని ఆవిష్కరించడానికి రావడం గొప్ప శుభసూచకంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన బాల రచయిత, ఈయన గజల్ రచయిత. ఇద్దరూ చైతన్యపరిచే సమాజాన్ని, వ్యక్తుల్ని చైతన్యపరిచే వ్యక్తులు. అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ సభకి శ్రీ చల్లా రాంబాబు గారు రావటం
మాకు చాలా ఆనందదాయకం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పలకలూరు శివరావు గారు నాకు 14 ఏళ్ళుగా పరిచయం. శ్రీ వెల్లాల ఉమామహేశ్వర శర్మ గారు అనంతపురం ఉండేవారు. ఆయన నాకు ఈయన పరిచయం చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా నిరంతరం టచ్లో ఉంటూ గుంటూరులో ఏ కార్యక్రమం చేసినా నన్ను ఆయన ఆహ్వానిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎడారి వాడ అనే ఒక పుస్తకాన్ని చీరాల చెందిన శ్రీ వడల రాధాకృష్ణ గారు దాన్ని రచించగా ఆయన దాన్ని గుంటూరులో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ సభకి అనేక మంది మహామహులు సాహితీవేత్తలు వచ్చే కార్యక్రమాన్ని చేశారు. సరే, విశాఖపట్నంలో కూడా ఇక ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన వారిని కోరాను. వారు అంగీకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉదయం 3:30-4 గంటలకి ఒక పద్యం అన్ని చాలా మొబైల్లో దర్శనమిస్తుంది. మా చిరసూర్నాని గారు ప్రతిరోజు ఇప్పటివరకు సుమారు 2000 పైచిలుకు పద్యాలని రాసి, అంటే పద్యం రాయడం అంత ఈజీ కాదండి. అసలు సాహిత్యం అంటేనే చాలా క్లిష్టమైంది. అందులో పద్యాన్ని దాన్ని ఏమంటారో ఛందోబద్ధంగా రాయడం చాలా క్లిష్టమైన పని. 1900 పైగా పద్యాలు రాసిన చిరసూర్నాని గారు ఈ 3 పుస్తకాలని సమీక్షించడానికి అంగీకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన పద్య కవి, ఈయన గజల్ కవి, ఆయన బాలకవి. అంటే ఇలాగా కవులు ఒక సమ్మేళనం. ఈరోజు సభలో 3 ప్రక్రియల్లో ఉన్న కవులు సమ్మేళనం. అటువంటి సభ ఇవాళ చాలా గొప్పదని నా ఉద్దేశం. విశాఖ సంస్కృతి ఒక్క విశాఖపట్నం ఉన్న కవులు రచయితలు కాకుండా దేశ విదేశాల్లో ఉన్న కవులు రచయితల పుస్తకాలు కూడా ఆవిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. గత ఏడాది డాక్టర్ రమేష్ రావెళ్ళ అమెరికా నుంచి వచ్చారు. ఆయనది ప్రవాస సాహిత్యం అని చెప్పి పుస్తకాన్ని ఇదే వేదిక మీద శ్రీ డాక్టర్ రఘురామారావు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఆవిష్కరించడం జరిగింది. అలాగే మా ట్రావెల్ సాహిత్యాన్ని కూడా ఆయన పుస్తకాన్ని కూడా ఇదే వేదిక మీద ఆవిష్కరించడం జరిగింది. ఇలాగ ఒక్క కవితలు, కథలు, వ్యాసాలు ఇలా రకరకాల పుస్తకాలని ఆవిష్కరిస్తూ 14 ఏళ్ళుగా నిరాటంకంగా పత్రిక నడపడానికి అవకాశం కల్పిస్తున్న విశాఖ నగర ప్రజలకి ముందుగా శిరస్సు వచ్చే నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే పత్రిక నడపడం కానీ అంత ఈజీ కాదు. కానీ మాకు లెఫ్ట్ ఏమో మా అడప రామకృష్ణ గారు, రైట్ మస్తాన్ రెడ్డి గారు నన్నుండి ముందు నడిపిస్తున్నారు. అలాగే చాలామంది వదాన్యులు వాళ్ళ అక్షర సహకారము, ఆర్థిక సహకారం అందించడం వల్లే ఇవన్నీ చేయగలుగుతున్నానని మీకు సభాపరంగా తెలియజేస్తున్నా. ఇకపోతే ఇది బాల సాహిత్యం అంటే సాహిత్యం ప్రక్రియ చాలా కష్టమంది. బాల సాహిత్యం చాలా కష్టం. ఎందుకంటే ఆ స్థాయికి దిగి సాహిత్యాన్ని సృజించాలి. ఆ పిల్లలకి అర్థమయ్యే భాషలో రాయడం అన్నది అంత ఈజీ కాదు. మరి ఇవాళ గద్వాల సోమన్ గారు దాదాపు 98 పుస్తకాలు 98 పుస్తకాలు రాశారు. ఇది 99వ పుస్తకం ఈరోజు ఆవిష్కరిస్తున్నది. మరి అటువంటి శతాధిక రచయిత పుస్తకాన్ని మన విశాఖపట్నంలో ఆవిష్కరణ జరగడం గొప్ప అదృష్టంగా భావిస్తూ విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో 3 పుస్తకాలు ఆవిష్కరణ సందర్భంగా పుస్తక రచయితలకు శ్రీ గద్వాల సోమన్న గారికి, శ్రీ పలకలూరి శివరావు గారి వజ్రోత్సవ సంచిక విడుదలవుతున్న సమయంలో వారికి విశాఖ రచయిత సంఘం హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నది. ఈనాటి మన కవి గద్వాల సోమన్న గారు బాలగేయాలు, తంగేడు పువ్వులు, స్వర్ణ కమలాలు మరియు ఎడారి ఓడ, పలకలూరి వజ్రోత్సవ జ్ఞాపిక ఈ పుస్తకాలు మన ముందు ఉన్నాయి. ప్రముఖ కవి రచయిత శ్రీ చల్లా రాంబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగబోతున్నది. ఈ సభలో అందరం హర్షించదగ్గ విషయం. అసలు బాల సాహిత్యం అంటే ఏమిటి? దాని గత చరిత్ర చెప్పుకోవడానికి ఏమైనా ఉందా అంటే చాలా ఉంది. క్లుప్తంగా 2 విషయాలు చెప్పి ముగిస్తా. బాల సాహిత్యం వెన్నవలే సున్నితమైన పసి హృదయాలలో భావి విజ్ఞాన వృక్షాలు బీజాలు వేయడమే బాల సాహిత్య రచనలు. ఉజ్వల భవిష్యత్తు వైపు పయనించే బాలలకు అనువైన సాహిత్యం అందించడమే బాల సాహిత్య రచయిత లక్ష్యం. అలాంటి విలువైన సాహిత్యం
మన కవి గద్వాల సోమన్న గారి కలం నుండి వెలువడడం మనందరం ఎంతో గర్వించదగిన విషయంగా భావిస్తున్నాం. బాల సాహిత్యం అనగానే 75 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలని అనిపించింది ఒకసారి. అందరికీ ఆశ్చర్యం అనిపించవచ్చు. అది 1951. అప్పటికే పేరున్న కవి నార్ల చిరంజీవి గారు. వారి గురించి బాగా తెలిసిన వ్యక్తి మన ముందున్నారు ద్విభాష రాజేశ్వరరావు గారు. ఆయన పాటలు వినిపించారు. ఆట పాటలు, ఎర్ర గులాబీ, కొత్త పాటలు, జాబిలి పాటలు, గేయాలు రాసి బాల బాలికల్ని ఆ రోజుల్లో ఆకట్టుకున్నారు. 1958, 1960 సంవత్సరంలో కవి బివి నరసింహారావు గారు కలం ద్వారా ప్రియదర్శిని గేయ సంపుటి బాలరసాలు, బాలలోకం, బాల గేయాలు పాఠకలోకాన్ని అందించారు. కవిగా న్యాయపతి రాఘవరావు గారు బడిగంట, భారత ప్రభుత్వం బహుమతి పొందిన బాలగేయాలు ఒక ఓరు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బలాంతరపు రజనీకాంతరావు గారు జేజీ మామయ్య పాటలు, 1967లో కవి సమతారావు గారి పాపల్లారా పాటలు, కథలుగా తెలుగు పూలు గేయాలు సంపుటాలు వచ్చాయి. బాలాభిరామం, రంగుల రక్త దీపాలు చదివి మృదు మధురంగా బాలికలు పడుకునేవారు. మహాపండితులైన ఆనాటి కవులు బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమములా బాలలకు అందించాడు. ఇటువంటి మాత్ర బాల సాహిత్యాన్ని మన కవి గద్వాల సోమన్న గారు తన భుజస్కంధాలపై మూసుకొని ఒక బాధ్యతగా గుర్తెరిగి తంగేడు పూలు, స్వర్ణ కమలాలు అందించినందుకు వారికి సదా స్వాగతం పలుకుతున్నాం. ఇంకా మరిన్ని రచనలు చేసి బాల సాహిత్యాన్ని మేల్కొల్పుతారని భావిస్తూ వారికి నా మనపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆవిష్కరణలో 3వ పుస్తకం మన మిత్రుడు శ్రీ పలకూరి శివరావు గారు. వజ్రోత్సవ జ్ఞాపికగా వడి రాధాకృష్ణ గారు రచించిన ఎడారి ఓడ మన ముందుకు వచ్చింది. అది ఎడారి ఓడ కాదు, పలకూరి శివరావు గారి చైతన్యవంతమైన జీవిత గమనం. ఓడ కాదు, మేడ. వారి జ్ఞాపకాల అడుగు జాడ. నేను ఎప్పుడు గుంటూరు సాహిత్య సభకు వెళ్ళినా శివరావు గారు ఎంతో ఆత్మీయంగా, అభిమానంగా పలికరిస్తూ ఆదరించేవారు. అది వారి సౌజన్యం, సంస్కారం. ఈరోజు మా విశాఖ వారి గుర్తుగా ఈ పుస్తకం ఆవిష్కరించబడటం, అది కూడా విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో జరగడం మాకందరికీ చిరకాలంగా గుర్తుండిపోయే జ్ఞాపకంగా భావిస్తున్నాను. వారికి సభ తరపున హృదయపూర్వక అభివందన తెలియజేస్తున్నాను. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో ఈరోజు 3 పుస్తకాలు ఆవిష్కరణ జరగడం చాలా సంతోషం. ఎందుకంటే మాసపత్రికలు, దినపత్రికలు వాళ్ళ వ్యాపారమే చూసుకుంటాయి, కానీ ఇలా సాంస్కృతిక, సామాజిక, సాహిత్య సభలు జరిపించడం చాలా అరుదు. అందులో మన సిరేడు సన్యాసిరావు గారు పూనుకొని ఈ విధంగా జరిపించడం చాలా ముదావకం. అతనికి అభినందనలు చెబుతున్నాం. సరే, పుస్తకావిష్కరణ ప్రతిరోజు ఎక్కడో దగ్గర పుస్తకావిష్కరణ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ పుస్తకాలన్నీ ఎవరు చదువుతారు? 100లో ఒక్కరు చదివినా చాలండి. పుస్తకం ఆవిష్కరణ జరగడం అంటే ఒక కావ్య కన్యకని పరిచయం చేయడం. ఆ భాగ్యం నాకు కలగడం చాలా సంతోషం. అలానే ఏ ఒక్కరు చదివినా సరే ఆ పుస్తకంకి సక్సెస్ జరిగినట్టే. అలాగే వివిధ రచనలు, మనోభావాలు, రచనలు చేసే వాటి ఆర్థిక, సామాజిక, సాహిత్య, సాంఘిక పరిస్థితులు తెలుసుకోవచ్చు కదా అదే రోజు ఆ పుస్తకం యొక్క రచన వలన. పుస్తకం అంటే జ్ఞానం, సమాచార భాండాగారం. భూతకాల మన పరిస్థితులు, వర్తమాన భవిష్యత్తులకు అందజేసేదే పుస్తకం. పుస్తకం ఇప్పుడు ఈ పుస్తకం రూపంలో కూడా వస్తుంది. 2-3 చేతుల్లో ఇమిడిపోయే చరవాణి పుస్తకాలు కూడా, చరవాణిలో మనం కూడా పుస్తకం చదువుతున్నాం. ముద్రణ ప్రారంభమైనప్పటి నుండి రచన విప్లవం మొదలైంది. బుక్ క్యాప్చర్ కంటే లుక్ కల్చర్ ఎక్కువైంది ఇప్పుడు. కానీ లుక్ కల్చర్ ఎక్కువైనా సరే పుస్తకాలు చదివే మహానుభావులు ఉన్నారు.
మా కేవీఎస్ గారు అయితే ఒక పుస్తకం ఇవాళ ఇస్తే ఉదయం ఫోన్ చేసి చెప్తారు. అలా పుస్తకాలు చదివిన మహానుభావులు కూడా ఉన్నారు. పుస్తకం అంటే జ్ఞానం సముపార్జన లేదా విజ్ఞాన ప్రాచుర్యం, లేదా అందుకే పుస్తకాలు విరివిగా అందరూ చదవాలి. ఈ పుస్తకాలు ఈ ఆవిష్కరణ నాతో జరిపించడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ స్వర్ణ కమలాలు గద్వాల సోమన్న గారి రచనలు చూశాను. ఇందులో కొన్ని రుబాయిలు అంటే గజల్లు, రుబాయిలు మన ఉర్దూ నుండి వచ్చాయి. అలానే రుబాయిలకి దగ్గరలో ఉన్నాయి కొన్ని. ఇవి చదివాను, చాలా బాగున్నాయి. ఇంకా ఒక గజల్ చదివి నిర్మిస్తాను. విజ్ఞానపు మస్తకమే అలరించే పుస్తకం, విజ్ఞానపు మస్తకమే అలరించే పుస్తకం, ఉద్యమాల విత్తనమే నినదించే పుస్తకం, భూతకాల వృత్తాంతం భవిష్యత్తుకు అందించే కవిరాజుల కలవ నుండి ప్రభవించే పుస్తకం, బాల్యంలో పొత్తాలను చేతికిచ్చి చదివిస్తే పసివారి హృదయాలను కదిలించే పుస్తకం, మంత్రాలను స్తోత్రాలను వహించే పెన్నిది, భగవంతుని నిరంతరం స్తుతించే పుస్తకం, పాఠకుల మదిని దోచే కవితల్లితే చల్లా కలకాలం విడవకుండా చదివించే పుస్తకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం మస్తానరెడ్డి గారికి, శ్రీధర్ సంజయరావు గారికి నమస్కారం. అందరు బాల మనస్కులకు అంటే అందరం ఇప్పుడు బాల సాహిత్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనందరమే బాలల్లాగానే పరిగణించుకుందాం. పుస్తకమే విజ్ఞాన తరువు, పుస్తకమే సద్బోధ గురువు, పుస్తకము కాదురా బరువు, పుస్తకమే నీ బ్రతుకు తెరువు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం పొందిన గద్వాల సోమన్న గారికి ఈ సభ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేము పిల్లల కోసం అప్పుడప్పుడు బాల సాహిత్యాన్ని వినిపిస్తాము. ఆయన నిత్యము బాల సాహిత్యం రాస్తూనే ఉంటారు. అసలు ఏమిటి బాల సాహిత్యం? ఎప్పుడు దీని ప్రస్తావన జరిగింది? అసలు బాల సాహిత్యం అంటే ఎవరి కోసం? 0 నుండి 12 సంవత్సరాల వరకు బాల సాహిత్యం అవసరం. బాల సాహిత్యం దేనికి అంటే ఒక రోగికి టాబ్లెట్ మింగించాలంటే ఆ టాబ్లెట్ విషపూరితంగా ఉంటుంది కాబట్టి దానికి షుగర్ కోటెడ్ వేస్తారు. చాలా టాబ్లెట్స్కి షుగర్ కోటెడ్ వేసి మింగిస్తారు. మింగిన తర్వాత అది లోపల షుగర్ అంతా పోయి అందులో ఉన్న చేదు ఆ రోగ నివారణ చేస్తాం. విద్యార్థులకు ఒక విషయాన్ని చెప్పాలి అంటే వినరు. వాళ్ళకి అది అయిష్టంగా ఉంటుంది. దానికి షుగర్ కోటెడ్ ఏంటంటే బాల సాహిత్యం అనే పద్ధతిలో ఆయనకి చెప్తే వాళ్ళు ఆ నీతి బోధని, ఆ మంచి వాక్యాన్ని వినడానికి బాల సాహిత్యం చాలా అవసరం. పిల్లల మానసిక వికాసానికి, వాళ్ళ నడవడికి, క్రమశిక్షణకి, ఊహాశక్తి పెంపొందడానికి బాల సాహిత్యం అవసరం. రామాయణ మహాభారత కథలు కూడా కొన్నాళ్ళు, చందమామ కథలు కొన్నాళ్ళు పిల్లల కోసము కేటాయించబడ్డాయి. పాల్కురికి సోమనాథుని బస్వ పురాణంలో మొట్టమొదట బాల సాహిత్య పోలికలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. అందులో బాల్యోపచారాలని శివుడిని బిల్లడగా చేసుకొని బెజ్జమహాదేవి ఉగ్గుపాలు పోస్తుంది. అక్కడే ఇది మనకి 13వ శతాబ్దంలో కనిపిస్తుంది. పెద్ద పెద్ద రచనల్లో కూడా బాల సాహిత్య లక్షణాలు ఉన్నాయి. సుమతి శతకము, వేమన శతకము కూడా బాల సాహిత్యానికి. తర్వాత కాశీ మజిలీ కథలు, పంచతంత్ర కథలు, గేయాలు, పద్యాలు, గద్యరూపాలు, చెన్నైసూరు నీతి చంద్రిక, మర్యాద రామన్న కథలు, అక్బర్ వేలబల్ల కథలు, ఇవన్నీ కూడా బాల సాహిత్యాలు. మనకి 3 పుస్తకాలు ఆవిష్కరించాం ఈరోజు. ఒకటి తంగేడు పూలు స్వర్ణకమల గద్వాల సోమన్న, రెండవది ఎడారవాడ పలుకులూరి, మూడవది పలుకులూరి శివరావు వజ్రోత్సవ జ్ఞాపిక. ఈ గద్వాల సోమన్నకి ఈ పలుకులూరి శివరావుకి ఏమైనా సంబంధం ఉందా?
3 పుస్తకాలు చదివితే ఆయన పుస్తకంలో ఈయన గురించి, ఈయన పుస్తకంలో ఆయన గురించి చక్కగా వర్ణించబడ్డాయి. అంటే ఒకరు సాహితీవేత్త, ఒకరు సామాజికవేత్త. అందువలన ఈ తంగేడు పూలు కూడా ఆయన శివరావు గారికి అంకితం ఇచ్చారు. అంత మంచి వ్యక్తికి ఈ శివరావు గారికి అంకితం ఇస్తూ ఏమంటారంటే, తెలుగు వెలుగు అక్షరాల అభిషేకం అంటూ గద్వాల సోమన్న రచించిన తంగేడు పూలు బాలగేయాలు పుస్తకము శ్రీ శివరావుకు అంకితం అను, అది కూడా గేయ రూపంలోనే చెప్పి అంకితము చేశారు. ఈ పుస్తకానికి ముందు మాటగా మంచి వ్యక్తులు ఎంచుకున్నారు ఆయన. ఒక అతను ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు. ఈయన హైదరాబాద్ యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు. ఆయన కూడా విలువలు పరిమళించే తంగేడు పూలు అద్భుతమైన సాహిత్య కృషి అంటారు. అతను ఆ పుస్తకం అంతా చదివి గద్వాల సోమన్న గారికి ఇచ్చిన కితాబు ఏంటంటే, విలువలు పరిమళించే తంగేడు పూలు అద్భుతమైన సాహిత్య కృషి అంటారు. మంచి మంచి పదాలను ఎంచి చూపించారు. పూలలా మెత్తనది, పాలలా తెల్లనది, పిల్లల మనస్తత్వం. ఇట్లాంటి పదాలు మనకి బాల సాహిత్యానికి అవసరం. బాల సాహిత్యవేత్తలకి కొన్ని పదాలు అలా పట్టించి ఉండిపోతాయి. దీపము అన్నారనుకోండి, దీపము, రూపము, కోపము, పాపము, ఈ పదాలు పడిపోతూ ఉంటాయి. ప్రాస, మేము పాఠాలు చెప్పేటప్పుడు అంచానుప్రాస అని అలంకారం ఒకటి ఉండేది. మాస్టర్ గణిత మాస్టర్ అయినప్పటికీ ఆయన తెలుగులో పడుతుంది. ఈ అంచానుప్రాస అలంకారం చెప్పడానికి మేము పిల్లలకి ఏ ఉదాహరణ ఇచ్చామనంటే, తప్పిటిగుల్లో పాట అవుతుంది, ఏదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత. ఇది అంచానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పేవాళ్ళు. అలా ఈయన పాటలు రాసేటప్పుడు ప్రతి పాటకి సుమారు 4 చరణాలు 6 చరణాలు ఉన్నప్పటికీ ఈ పాటలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, 4 వాక్యాలు ఉంటాయి. 4 వాక్యాలలో సుమారు 10 నుంచి 12 మాత్రలు ఉంటాయి. మాత్ర అంటే పొట్టక్షరం ఒక మాత్ర, పొడుగక్షరం 2 మాత్రలు. పొడుగక్షరం అంటే దీర్ఘాక్షరాలు. సాధారణంగా ద్విత్వాక్షరాలు ఎక్కువగా ఉండవు బాల సాహిత్యంలో. ఇవి చిన్నపిల్లల్ని ఎంతో ఉత్తేజపరిచే సాహిత్యాలు. ఇది మనం ఒక పుస్తకమే చూస్తున్నాం. ఇలాంటి పాటలు ఆయన 93 పుస్తకాలలో ఎన్ని రాశారో మనం ఆలోచిస్తేనే ఆయన ప్రతిభాశక్తి మనకి అర్థం అవుతుంది. ఈ పలుకులు శివరావు గురించి కూడా ఈయన గేయ రూపంలో రాశారు. అదేమిటంటే, గేయాక్షర నిరాజనాలు అభినందన మందారాలు పలుకులూరు శివరాజు గారికి భూమి నిస్వార్థ సేవకునకు తంగేడు పుస్తక పూలు అంకితం అని ఈ పుస్తకాన్ని అంకితం చేశారు. తేట తెలుగు పదములలో మాధుర్యం దాగుందో, చిన్నారుల పలుకులలో తంగేడు పువ్వులలో దానికున్న రంగులలో విశిష్టత ఉంది కనువిందే చేస్తుంది. ప్రతి పదం కూడా పిల్లల్ని ఆనందింపజేసేదిగా ఉంది. స్వర్ణ కమలాలకు వస్తే, కమలము సూర్యుని మిత్రుడు, కలువుకి చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం, దూరమైన కొలుది పెరుగును అనురాగం. మామూలు కమలం కాదు ఇది, బంగారు కమలం. మామూలు కమలానికే కమలం ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది, కానీ ఒక పువ్వును పుష్పిస్తుంది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, ఎంత చిన్న కుటుంబంలో పుట్టినా, ఎలాంటి కుటుంబంలో పుట్టినా మనకు కృషి ఉంటే తప్పనిసరిగా కమలం పువ్వు వలె వికసిస్తాం, విరజిమ్ముతాం, విజృంభిస్తామని ఒక సూచికను అందజేయడానికి ఈ స్వర్ణ కమలాలనే శీర్షికని ఆయన పెట్టి ఉంటారని నేను భావిస్తున్నాను. ఒక తంగేడు పూలు అట్ట మీద ఒక అబ్బాయి అమ్మాయి బొమ్మ, స్వర్ణ కమలాలు అట్ట మీద ఒక అమ్మాయి 2 అబ్బాయిల బొమ్మ. చక్కగా ఇది బాలల పుస్తకం అని చెప్పడానికి ఆ 2 బొమ్మలు వేశారు. ఇందులో కూడా ముందు మాట రాసే వాళ్ళు అందులో ఉన్న 2 ఇందులో ఉన్నారు. కానీ ఒక వ్యక్తి కొత్తగా వచ్చి చేరారు, డాక్టర్ పి మనోజ్ కుమార్ గారు. ఆయన ప్రొఫెసర్ మెకానికల్ ఇంజనీర్. ఆయన కూడా గేయాలని వచ్చే బస్సులు దీన్ని చూసుకొని నేర్చేసుకున్నారేమో. అందమైన గేయాలు, అమూల్యమైన భావాలు, స్వర్ణ కమలాల గేయాలు కవి సోమన్న విరచితాలు. పదమున అందాలు, వినూత్న పద ప్రయోగాలు కవిశేఖర సోమన్న కష్టానికి ఫలితాలు.
ఆయన ఎంత కష్టపడ్డారో ఈ పుస్తకాలన్నీ రాయడానికి, ముద్రలు వేయడానికి. ఒక పుస్తకం ముద్ర వేయాలంటే చెమటలు కక్కుతున్నా, నెలలు తిరిగి తిరిగి వేయలేక, ఆవిష్కరించుకోలేక ఆయన బహుశా నిన్ననే ఒక పుస్తకాన్ని ఎక్కడో ఆవిష్కరించుకొని వచ్చారు తిరుపతిలో. ఈ రాష్ట్రం అంతా కూడా ఆయన పుస్తకాలు ఆవిష్కరించబడుతున్నాయి. ఇది గేయ రూపంలో స్పందన. ఈ స్వర్ణ కమలాల గురించి ఆయన చెబుతూ, పిల్లలే బహుమానం మల్లిల్లా బహుహన్నం ఎల్లరికీ ప్రియం ప్రియం అక్షరాలే నిజం నిజం అంటూ ఇది పిల్లల గురించి ఆయన రాశారు. అమ్మ గురించి రాశారు. ఎలా? అమ్మ లాంటి త్యాగమూర్తి ఎక్కడైనా ఉండునా, కుటుంబానికి ఘనకీర్తి ఆమె లేక వచ్చినా. పిల్లలకి ఇంకెంతకన్నా ఏం కావాలి? ఇవే. అమ్మ రుణం తీర్చనది ఆమె సేవల మరువునవి, మనసేమో నవనీతం మధురమైన సంగీతం. స్నేహం గురించి రాశారు, తండ్రి గురించి రాశారు, బంధం గురించి రాశారు, జీవిత సత్యాలు రాశారు, గురువు గురించి రాశారు, నగ్న సత్యాలు ఎన్నో చెప్పారు, అప్పుల గురించి రాశారు, సూక్తుల గురించి రాశారు, యవ్వనం ఎలా ఉంటుందో రాశారు. ఇలాంటి ఇతివృత్తాలు ఎన్నో. అందులో 53 గేయాలు, ఇందులో 53 గేయాలు. మొత్తం అట్ట పేజీలతో కలిపి 56 60 పేజీల పుస్తకము. 53 గేయాలు అందులోను ఇందులోను అనేక. 29వ గేయములు అంటారాయన, భుక్తి కొరకు పోరాటం, భక్తి నిన ఆరాటం, యుక్తి ఉంటే విజయం, శక్తి ఉంటే అద్భుతం. అద్భుతమైన ప్రాస వాడారు. ఇక అంచెప్రాసే కాదు, ఇక్కడ యతిప్రాస కూడా చక్కగా, పాదప్రాస కూడా చక్కగా వాడారు. మల్లి పూలు సువాసనలు, పల్లి సీమ అందాలు, ఎల్లరికి కడు ఇష్టలు అల్లర చేసే బాలలు. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే మేము ఉపాధ్యాయులం కాబట్టి బెల్ల కొట్టే వరకు, గంట కొట్టే వరకు దిగం క్లాసు. అయినా ఇంకొక పుస్తకం ఉంది కాబట్టి అది కూడా తక్కువలో పూర్తి చేసి ఆపిస్తాను. తాతయ్య మాటలు రాశారు. జాగ్రత్తగా ఉండాలంటూ, జాగ్రత్తగా ఉండాలి, వెనకాలే ఉంటారు, వెన్నుపూటు పొడుస్తారు, నట్టేట ముంచుతారు. ఇది మనందరికీ తెలుసు. ఇది ప్రపంచాన్ని శాసిస్తుంది ఈ మాట. ఇది బాలల గురించే కాదు, పెద్దలకు కూడా వర్తిస్తుంది. కాంతులేని దివ్యులం, వివరించే గొప్పలం, చిన్న చిన్న పిల్లలం, బంతులేయి లేగలం అంటూ పిల్లల గురించి ఎన్నో పాటలు. ఇంకెలా పాడుకుంటూ పోతే మనకి ఈ సభ సరిపోదు. సదనములో పసిపిల్లల గగనములో హరివిల్లులు, పరిమళాల వరజల్లే అందమైన సిరిజల్లులు. ఇది సదనం, వదనం, చందనం, వందనం లాంటి ప్రాసలు ఎన్నో వాడారు. ఈ విధంగా ఈ 2 పుస్తకాలను చక్కగా విశాఖపట్నంలో పౌర గ్రంథాలయంలో 8 నుంచి వచ్చి ఇమ్ముగా మన ముందు ఆవిష్కరింపజేయడానికి ఏర్పాటు చేసిన గద్వాల సామన్న గారికి మనము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత కుసుమాలు సమర్పించుకోవాలి. ఇంకా సాహిత్యవేత్త అయిపోయారు, సామాజికవేత్త, మహానుభావులు ఇక్కడే ఉన్నారు. ఇతను ఎవరా అని నేను ఆ పుస్తకం చదివినప్పుడు నేను చూస్తున్నాను. ఎంతమంది ఒక పుస్తకము మనకి తెలిసే ఉంటది. వజ్రోత్సవ జ్ఞాపిక అంటారు. వజ్రోత్సవ జ్ఞాపిక అంటే 25 సంవత్సరాలు అంటే రజతోత్సవం, 50 సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవం, 75 సంవత్సరాలు అంటే వజ్రోత్సవం, 100 సంవత్సరాలు అంటే శతాబ్దోత్సవం. ఇది కాకుండా కొంతమంది ఇంకా ఏదో 40 సంవత్సరాలు అంటే రూబీ జూబ్లీ అని ఏదో వాడుతున్నారు, 65 సంవత్సరాలు అయితే నీలమణి జూబ్లీ అని, 70 సంవత్సరాలు అయితే ప్లాటినం అని వాడుతున్నారు అనుకోండి. అది కానీ ఈ 4 మాత్రము మనకి 75 సంవత్సరముల సమాజ సాహితీవేత్త మన ముందున్నారు. ఎందుకు ఇతను సాధించాలన్నా అంటే ఇతని గురించి ఎడారివాడ అని ఆయన రాలేదు, మహానుభావుడు రచయిత వడలే. ఎడారివాడ అంటే ఎడారిలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయి, ఎడారిలో జీవనం ఎంత కష్టంగా ఉంటుంది. అలాగే సమాజంలో ఉన్న విపత్కర పరిస్థితులన్నింటినీ చక్కదిద్దే ఒకే ఒక వ్యక్తి పలుకులూరి శివరావు గారు. ఎడారివాడని పేరు ఎందుకు పెట్టారా, ఇది ఏమిటి అని నేను చాలాసేపు ఆలోచించిన తర్వాత, ఎడారిలో సమస్యలను అధిగమించి ఒక చోట నుండి ఒక చోటకి ఎంత సులభంగా పయనిస్తుందో ఎడారివాడ, ఆ విధంగా సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ నిజమైన ఎడారివాడ పలుకులూరి శివరావు గారు. అతను తన తల్లిదండ్రులకి పుస్తకాన్ని అంకితం ఇచ్చారు. 160 మంది ఇతని గురించి రాశారు. ఒకరా ఇద్దరా? ఇప్పుడు మన గురించి మంచి చెప్పమంటే మన గ్రామంలో కానీ మన ఊర్లో కానీ ఓ 10 మంది చెప్తారు, ఓ 10 మంది చెప్పరు. కానీ 160, అందులో 91 మంది అతను ఏమిటి సామాజిక కార్యక్రమాలు చేశారో చక్కగా వివరించారు. అందులో
ఒక ఇద్దరు మన ముందే ఉన్నారు. ఒకరు సీరియల్ సన్యాసరావు, రెండు మేడం అస్తాన్ రెడ్డి. సీరియల్ సన్యాసరావు అంటాడు, నీతి వాక్యాలు చెప్పడమే కాదు ఆచరణలో పెట్టి తోచిన విధముగా సాయిపటములో ముందుంటారని శ్లాఘించారు సీరియల్ సన్యాసరావు. ఇది 54వ పేజీలో ఉంటుంది, పుస్తకం ఉంటే చూడండి. తర్వాత 72వ పేజీలో మేడం మస్తాన్ రెడ్డి గారు, ఎడారిలో వయాశిష్యులు ఉన్నాయి, ఆదర్శవంతుడు శివరావు అని, ఇతను మధురవాక్కుల పుస్తకము పాఠకులకు ఒక దిక్సూసి లాంటిదని, అట్లాంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి అని మస్తాన్ రెడ్డి గారు కూడా ఇందులో ఆయన గురించి చక్కగా వర్ణించారు. ఇంకా పెద్ద పెద్ద వ్యక్తులు, పద్యభూషి డాక్టర్ రావిశ్రీ గారు 5 ఖండ పద్యాల్లో ఇతని గురించి చక్కగా ఇతని సేవలను కొనియాడారు. విరచంచి మధురిములు పరివేదన మాన్పి మిగులు భద్రత నిడగన్ గురియత నీభవుడు శుభముల సిరివెన్నెల పలుకులూరు శివరావు పైన్ అంటూ ఖండ పద్యాల్లో కూడా ఇతని గురించి చక్కగా 39వ పేజీలో కర్నూలు కవిత వెంకటేశ్వర్ల గారు, సామాజిక సృహ తత్పరులు ఆదర్శవాది వడిల రాధాకృష్ణ గారి ఈ కూర్పుతో సేవారత్న శివరావు గారి గురించి ఇంత మంచి పుస్తకాన్ని మన ముందు ఉంచడము మనందరికీ కూడా చదివిన వాళ్ళకి, మనందరికీ ఆ పుస్తకం చదివిన వాళ్ళకి ఎంతో స్ఫూర్తిదాయకంగా చైతన్యవంతంగా ఉంటుందని అలుపెరగిన కార్యకర్త అని ఉమామహేశ్వర శర్మ, మనుషుల్లో దేవుడని బనారే బెంగళూరు నుండి, మానవతా మూర్తని మహోన్నత స్ఫూర్తిని రచయిత గంటా మనోహర్ రెడ్డి, ఆశ లేదు ఆశయం మాత్రమే, లాభం లేదు లక్ష్యం మాత్రమే, లోభము లేదు లోకహితం మాత్రమే, స్వార్థము లేదు సేవ మాత్రమే అని నాగార్జున విశ్వవిద్యాలయం ఎన్వి కృష్ణారావు, మధులు పలుకులూరి నిస్వార్థ సామాజిక కార్యదారిని జిల్ది విద్యార్థిరావు అభినందనలు తెలియజేశారు. అహంకారమే. అయితే ఇందులో మరొక మాట చెప్పేసి ముగించేస్తాను. ఈ పుస్తకం అంతా అయిన తర్వాత మరి ఆయన మనస్తత్వానికి గుర్తుగా ప్రతి పేజీలో కూడా ఒక సూక్తి ఉంటుంది. ఆ అడుగును చూసినటువంటి ఆ సూక్తి ఉంటుంది. నాకైతే ఆ పుస్తకం అంతా ఒక ఎత్తు, ఈ సూక్తులన్నీ కలిపి ఒక ఎత్తు, ఈ సూక్తులన్నీ ఎక్కడైనా రాసుకుందామని కూడా అనిపించింది. ఎలాగ పుస్తకం మన దగ్గరే ఉంటుంది కదా నిర్మించుకున్నాను. అందులో కొన్ని, శరీరము కొన్నాళ్ళకే పరిమితము, ఎన్నాళ్ళైనా ఉండేది కీర్తే, చెప్పడం అందరూ చెప్తారు, ఆచరించేది కొందరు మాత్రమే, కోపము నీ యొక్క అంతానికి ఆరంభం, ఇట్లాంటి వాక్యాలు మొత్తం అన్ని పేజీల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఇట్లాంటి 3 పుస్తకాలను నా ముందుంచి నాకు ఈ పుస్తక సమీక్ష అవకాశాన్ని, అంటే ఎప్పుడు ఆహ్వానించడము వందన సమర్పణ చెప్పడమే కానీ పుస్తక సమీక్షకి కూడా విశాఖ సంస్కృత ఆసుపత్రికి సీరియల్ సన్యాసరావు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఇట్లు చిన్న సూరి. నా 2 గ్రంథాలు 2 పుస్తకాలు స్వీకరించిన మన పలుకులూరి శివరామ గారికి, సభ వేదిక దిగువ ఉన్న హేమలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కర్నూలు జిల్లా ఎమ్మినూరు మండలం మంత్రాలయం, పుణ్యక్షేత్రమైన మంత్రాలయానికి సమీపాన ఉన్నాను. మంత్రాలయానికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో నాగల్దిన్నె హై స్కూల్ ఉంది. ఆ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నిన్న తిరుపతి పుణ్యక్షేత్రంలో వెన్నముద్ద అనే నా పుస్తకాన్ని శతావధాని ఆమదాల మురళి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అది అయిన వెంటనే 4 గంటల అవరాకానికి ఇక్కడ వచ్చేసి ఈ మహానగరంలో, ఉక్కు నగరంలో నా 2 పుస్తకాలు కాదు, ఇక్కడ 3 పుస్తకాలు చేశాను. అంటే ఇక్కడ రామకృష్ణ స్కూల్లో గురజాడ ఫౌండేషన్ వారు నాకు గురజాడ సేవారత్న అవార్డు ఇచ్చినప్పుడు ముత్యాల సరాలు బాణీలో రత్నాల సరాలు అనే పుస్తకాన్ని రచించాను. అందుగాను వారు గురజాడ సేవారత్న అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. అది 3 సంవత్సరాల క్రిందట. అది 40 పుస్తకం అప్పుడు నేను రాసినప్పుడు. అప్పుడు ఆ సభకు సభాధ్యక్షులుగా చిన్న సూర్యనారాయణ గారు ఉన్నారు. ఆయనే మళ్ళీ నా 95-96 పుస్తకానికి కూడా సమీక్షకుల్లో ఉండడము నా అదృష్టంగా భావిస్తున్నాను. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే నేను బాల్య సాహిత్యంలోనికి రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే,
అందులో గేయ సాహిత్యం, బాల సాహిత్యంలో కథా సాహిత్యం తర్వాత గేయ సాహిత్యానికి అద్వితీయ స్థానం ఉంది. కానీ ఇతర భాషలతో పోల్చుకుంటే, ఇతర సాహిత్యం ప్రౌఢ సాహిత్యంతో పోల్చుకుంటే గేయ సాహిత్యం తెలుగులో చాలా తక్కువ ఉంది. ఏమన్నా గేయాలు చెప్పమంటే చిట్టి చిలకమ్మ అని చెప్పడము, బుర్రపిట్ట అనేది చెప్పడము, చందమామ రావే అనేది చెప్పడము, ఇట్లా వేల మీద లెక్కించవచ్చు. ఈ కొరతను తీర్చాలనే ఉద్దేశంతో నేను రాసిన 100 పుస్తకాలు, నా 100వ పుస్తకానికి శతమానం భవతి అని పేరు పెట్టడం జరిగింది. ఇన్ని పుస్తకాలు రాయడానికి నా ప్రేరణ ఏమంటే, నేను చదువుతున్నప్పుడు, హై స్కూల్లో చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు కీర్తిశేషులు ఈరన్న గారు తెలుగును అద్భుతంగా బోధించేవారు. ఆయన గేయం ఆలపించినా, గద్యం చెప్పినా, పద్యం చెప్పినా హృదయంగా ఉండేది. ఆయన ఆ మధురమైన కంఠానికి నేను ఆకర్షితున్నై హై స్కూల్ చదివే రోజుల్లోనే నేను గేయాలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. 9వ తరగతి చదువుతున్నప్పుడు ఆంధ్ర భూమిలో ఒక శీర్షిక ఇచ్చారు, మానవతా విలువలని. దాని మీద ఎవరన్నా ఆర్టికల్స్ వ్యాసం రాసి పంపించమంటే నేను రాసి పంపించాను. మా సార్ కరెక్షన్ చేసి ఇచ్చాడు. అది వాళ్ళకి పంపిస్తే వాళ్ళు పత్రికలో వేసినారు. అప్పుడు మా స్కూల్లో నాతో పాటు చదివే వాళ్ళు, టీచర్లు అంతా మెచ్చుకున్నారు. అరే ఇదేదో బాగుంది కదా, ఇంకా కృషి చేస్తే నాకు ఇంకా అభినందనలు వస్తాయి కదా అని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి చిన్నవి రాస్తూ, సార్ అప్పుడు సి నారాయణ రెడ్డి గారు, డాక్టర్ ఎన్ గోపి గారు, శివారెడ్డి గారివి ఇవి ఎక్కువ పేపర్లో చూస్తే, ఆంధ్రజ్యోతిలో చూసేవాడిని, వారానికి ఒకటి వస్తుండేది. అరే నేను కూడా అట్లా కావాలి కదా అని సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను వారిలాగా పేపర్లో రావాలంటే సాధ్యమేనా సార్ అంటే ఆయన భుజం తట్టి, ఖచ్చితంగా వస్తుంది, కాకుంటే సుదీర్ఘంగా రాయొద్దు, తక్కువ పదాలతో, అది 12 పాదాలు లేదా 16, మించితే 20, ఆ స్వల్పంలో అధిక భావం వచ్చేటట్టు రాయి, కళ్ళు కద్దుకుని తీసుకుంటారని చెప్పారు. ఆయన మాట విశేషమేమో కానీ దాదాపు మేము సాక్షి, ఈనాడు, విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి పత్రికలతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిసి 250 పేపర్లో నా సాహితీ నేపథ్యం గురించి వచ్చాయి. అది కాకుండా మహారాష్ట్రలో సోలాపూర్లో 2 సార్లు పుస్తకావిష్కరణ చేశాను. అక్కడ సోలాపూర్లో మరాఠీలో కూడా నా గురించి రావడం జరిగింది. తర్వాత కేరళ ఎర్నాకుళంలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరణ చేశాము. అక్కడ కూడా మలయాళంలో అక్కడ నా గురించి అక్కడ రావడం జరిగింది. ఇలా ఒకసారి మైసూర్ యూనివర్సిటీలో నా పుస్తకాన్ని ఈ తరం బాలలు అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేసింది. అక్కడ కన్నడలో కూడా నా గురించి వచ్చింది. ఇలా రావడానికి ప్రధానమైన కారణం ఏమంటే, ఉపాధ్యాయులు గనక, భాషా పండితులు గనక కొద్దిగా శ్రద్ధ వహిస్తే వాళ్ళ ద్వారా రూపొందించే ఒక కొవ్వొత్తిని వెలిగిస్తే మిగతా కొవ్వొత్తిని వెలిగించవచ్చు అనే సూత్రం ప్రకారము ఒక్కరినికైనా మాతృభాష వైపు, రచన చేసే వైపు మళ్ళిస్తే నా లాంటి వాళ్ళు ఎంతో ఉద్భవించగలరని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు ఒకటే ప్రశ్న, ఈయనకు ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఈయనకి ఎంత టైం ఉంది, స్కూల్లో ఈయన చదువు చెప్తాడా, ఇన్ని పుస్తకాలు ఎలా సాధ్యమవుతాయి? తర్వాత రెండో ప్రశ్న ఏమంటే, శివరావు గారు గుంటూరు, నాదేమో కర్నూలు, మరి ఈయనకు సంబంధం ఎలా, ఇన్ని పుస్తకాలు ఆయనకు అంకితం ఎలా ఇచ్చారంటే, కరోనా టైంలో సార్ గారు పేపర్లో నిత్యం చూసేవాడిని. ఏదో ఒక పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అనాథల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బట్టలు ఇవ్వడము, అది వంట సరికి ఇవ్వడము, ఇటు రకరకాలుగా చూసేవాడిని. అరే ఇంతగానం చేస్తున్నాడు ఈయన, మరి ఈయనకు ఒక పుస్తకం అంకితం ఇస్తే బాగుంటుంది కదా అని నేను చాలా మందికి ఇచ్చాను, చాలా పెద్ద వాళ్ళకు అంకితం ఇచ్చాను. కానీ సామాజిక సేవలో ఇంత విశిష్టంగా ఉన్న ఈయనకు ఇస్తే పోయింది ఏముందని చెప్పి గతంలో కొన్ని పుస్తకాలు ఇచ్చాను. అది గుంటూరులో ఆవిష్కరణ జరిగినాయి. మళ్ళీ కూడా ఈయన నాకు 75 నిండిపోయినాయి కాబట్టి అది మరి నాకు ఇవ్వండి అంకితం అంటే, సరే సార్, ఇంతకంటే మీరు ఈ వయసులో కూడా యవనంలో ఉండే వాళ్ళు చేయలేని పని మీరు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తానని చెప్పాను.
సార్ గారు యాక్చువల్లీ గుంటూరులో చేయాలి ఇవి. సారు లేదు విశాఖపట్నంలో చేద్దాము, అక్కడ నాకు చాలా పరిచయం ఉన్న వాళ్ళు మస్తాన్ రెడ్డి అయితేనేమి, రామకృష్ణ గారు అయితేనేమి, సన్యాసరావు గారు, ఇలా చాలా మంది నాకు ఉన్నారు తెలిసిన వాళ్ళు, అక్కడ పెట్టుకుందాము, ఖచ్చితంగా మీరు రండి అని చెప్పి అన్నారు. సరే సార్, మరి ఉక్కనగరం కూడా నాకు చాలా పరిచయమే, గతంలో గురిజాడ సేవారత్న అవార్డు తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా వస్తానని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రావడం ముందే నాకు ఇంకో ప్రోగ్రామ్స్ అక్కడ తిరుపతిలో 2 పుస్తకాల ఆవిష్కరణ ఉన్నాయి. 15వ తారీఖు ఉంది, 16 ఉంది, 17 ఉంది. 15వది ఏమైందంటే కొన్ని కారణాల వల్ల 23వ తారీఖు పోస్ట్ పోన్ అయింది. ఇంకా 16వ తారీఖు నిన్న వెన్నముద్ద అనేది ఆమదాల మురళి గారి చేత ఆవిష్కరణ చేశారు. రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య అది జరిగింది. అది జరిగిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి ఇక్కడ ఇంతమంది పెద్దల మధ్య ఇంతమంది హేమీల మధ్య కేవలం నేను చిన్న పదాలతోనే పిల్లలకు రాస్తున్నాను. చిన్నవే ఆత్రేయ మనసు కవిలాగా చిన్న ఆయన ప్రభావం నాలో ఎక్కువ ఉంది. ఆయన పాటలు, ఆయన సాహిత్యం చదవడం వల్ల చిన్న పదాలతో ఎక్కువ భావం చెప్పాలనే ఉద్దేశంతో ఈ బాల సాహిత్యంలో గేయ సాహిత్యాన్ని ఎంచుకున్నాను. నేను రాసిన 100 పుస్తకాల్లో పద్యాలు రాశాను, ఆటవెల్లి రాశాను, కేటగీతి రాశాను, తర్వాత గురుజాడ ముత్యాల సరాలలాగా రత్నాల సరాలని రాశాను, తర్వాత ఆరుద్ర కూనలమ్మ పదాలలాగా వెన్నెలమ్మ పదాలన్నీ చాలా రాశాను. ఇలా ఇన్ని ప్రక్రియలు రాసినా గేయ సాహిత్యంలోనే ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అందువల్ల నేను రాసిన 100 పుస్తకాల్లో 100 పుస్తకం ముద్రణ జరుగుతుంది. మిగతా 99 అన్నీ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ 23వ తారీఖు, జూన్ 5వ తారీఖు ఇలా మిగతా పుస్తకాలు కూడా డేట్స్ ఫిక్స్ అయినాయి. మరి ఈ 100 పుస్తకాల్లో దాదాపు 90% గేయ సాహిత్యానికే నేను ప్రాముఖ్యత ఇచ్చాను. ఇందుకు కారణం ఇంతకు ముందే చెప్పాను, బాల సాహిత్యంలో గేయ సాహిత్యం అనేది చాలా తక్కువ ఉంది. ఆ కొరతను కొంతమన్నా తీర్చాలనే ఉద్దేశంతో ఈ గేయాలు రాయడం జరిగింది. ఈరోజు ఇంతమంది పెద్దల మధ్య ఈ సభకు కారణమైన అందరికీ కూడా, తెర వెనుక తెర ముందు ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గేయ సాహిత్య కారునిగా ఒక చిన్న గేయం ఆలపించి నేను ముగిస్తాననుకుంటున్నాను. చిట్టి చిలకమ్మలాగే ఇది ఉంటుంది. చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ, చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ, చిట్టి పాపను నేనమ్మా రాళ్ళ రువ్వగలేనమ్మా, చిట్టి పాపను నేనమ్మా రాళ్ళ రువ్వగలేనమ్మా, చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ పచ్చని రంగు చిలకమ్మ, ఎర్రని ముక్కు చిలకమ్మ పచ్చని రంగు చిలకమ్మ, ఎగిరి రావమ్మ చెలిమిని నాకు పంచమ్మ, ఎగిరి రావమ్మ చెలిమిని నాకు పంచమ్మ, చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ, చిట్టి పాపను నేనమ్మా రాళ్ళ రువ్వగలేనమ్మా, చెట్టు మీద చిలకమ్మ ఎగిరే చిలకమ్మ, తీయని పలుకులు చిలకమ్మ, ఎగిరే చిలకమ్మ, తీయని పలుకులు చిలకమ్మ, వేగము నీవే రావమ్మ దోరు పండు ఇదిగోమ్మ, వేగము నీవే రావమ్మ దోరు పండు ఇదిగోమ్మ, చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ, చిట్టి పాపను నేనమ్మ రాళ్ళ రువ్వగలేనమ్మా, చిట్టి పాపను నేనమ్మా రాళ్ళ రువ్వగలేనమ్మా, చెట్టు మీద చిలకమ్మ కాయలు నాకు ఇవ్వమ్మ. థ్యాంక్ యూ సార్. మాది అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దగ్గర మాకవరపాలెం దగ్గర కొండగ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిని నేను. శివరావు గారు గురించి మనకి
నాకు అసలు శ్రమ అనిపించలేదు అక్కడి నుంచి రావడానికి. అక్కడి నుంచి నాకు ఆరేసుకొని ఈ గురించి రావడం జరిగింది. ప్రత్యేకించి దగ్గర 80 కిలోమీటర్ల దూరం అక్కడి నుంచే రావడం జరిగింది. అసలు శ్రమ అనేది అనిపించలేదు. ఈయన సామాజిక సంఘ సంస్కర్తగా, మంచి కవిగా మన శివరావు గారు ఎంత ఉన్నతి సాధించారంటే, ఈయన రాసినటువంటి పుస్తకం మధురవాక్కులు అనేటువంటి పుస్తకం మాకు ప్రతిరోజు పాఠశాలలో ప్రేయర్ అయిన తర్వాత ప్రేయర్లో ఒక సూక్తి వినిపించాలి. ఆ సూక్తి మా పాఠశాల గ్రంథాలయంలో ఉంచడం జరుగుతుంది. ఉంచి రోజుకొక సూక్తి చెప్పున పిల్లలకి వివరించి అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. అంచేత శివరావు గారు నేను ఒక వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంటామేమో కానీ ప్రతిరోజు కూడా శివరావు గారి సూక్తుల ద్వారా మేము మా పిల్లలందరూ కూడా మేము రోజు ఆయన తలుచుకుంటూ ఉంటాం. ఎక్కువ సమయాన్ని మరి తీసుకోదలుచుకోలేదు. అటువంటి శివరావు గారి గురించి ఒక చిన్న కవితను వినిపించి నేను సెలవు తీసుకుంటాను. ఇదే వేదిక మీద ఒకప్పుడు నాకు కూడా ఉపాధ్యాయునిగా ఆణిముత్యం అవార్డు రావడం జరిగింది. ఇదే వేదిక మీద, ఇదే పౌర గ్రంథాలయంలో శివరావు గారు కవితా శీర్షిక పలకలూరు వారి పిలుపు. పలకలూరు వారి పిలుపు. పలికినా పలకకపోయినా, పలికినా పలకకపోయినా, పిలిచినా పిలవకపోయినా పలకలూరి వారి కవిత పలుకు. పలకలూరు వారి కవిత పలుకు. కవుల భావాలకే ఇది మేలుకొలుపు. కవుల భావాలకే ఇది మేలుకొలుపు. ఆది మధ్యాంతరహితుని ఆశీస్సు ఫలం. ఆది మధ్యాంతరహితుని ఆశీస్సు ఫలం. సామ్రాజ్యం కృష్ణయ్య గార్ల ముక్తా ఫలం. సామ్రాజ్యం కృష్ణయ్య గార్ల ముక్తా ఫలం. గుంటూరు గడ్డపై ఉద్భవించిన కవితా వజ్రం. శివరావు గారి జననం జనావళికే వరం. శివరావు గారి జననం జనావళికే వరం. కాలాన్ని కవిత్వాన్ని కలబోసి సామాజిక కల్వంలో రంగరిస్తే శివరావు గారి మీదో కలం ద్వారా జాలువారిన ఆదర్శ కవితామృతమే ఈ ఎడారి వాడ. ఆదర్శ కవితామృతమే ఈ ఎడారి వాడ. నిస్వార్థం, నిబద్ధత, సేవాగుణం ఆదర్శాలే వృత్తి ధర్మంలో ప్రవృత్తి మార్గాలుగా ప్రతిక్షణం ప్రజాసేవయే పరమార్థంగా విశిష్ట విధి నిర్వాహకునిగా పదవీ విరమణ పొంది వయసు మీరిన ఉప్పొంగే కృష్ణమ్మల సంఘ సేవకు సమాయత్తమై అన్నార్తులకు ఆకలి తీర్చే ఆదర్శమూర్తివై అభాగ్యులను ఆదుకునే సంస్కారమూర్తివి నీవే. మీ మధుర వాక్కల కవితా కృతువులో జ్ఞాన మార్గమును జనావళికి అందించి మీ కవితా క్రతువు సేవాగుణం నేర్పి పునూతనమైన ఓ పుణ్యమూర్తి. ఆధునిక కవితను అచ్చ తెలుగులో అందరికీ అందుబాటులో అర్థమయ్యేలాగా సల్ల పదాల మేలు సాహిత్యంతో ఆశాంతం ధర్మ సూక్తులను అందిస్తూ ఆశాపాసము లేని అగణిత ప్రజ్ఞాశాలి. ప్రశంసలెన్ని ఉన్నా అవార్డులెన్ని వచ్చినా ఉప్పొంగే ఊహేలేని ఉదార స్వభావి. సంస్కరణ శంఖమూదిన సామాజికవేత్త.
నీ వెంచిన మార్గంలో మమ్ములు నడిపిస్తూ నీ కలంతో దిద్దిన కవితా కళాసూక్తులు మా గుండెల నిండా నిత్యం మారు మ్రోగాలని మీ ఆకాంక్షలే ప్రజలకు శుభాకాంక్షలవ్వాలని పలకలూరు వారి పాండిత్యానికి పరవశించి మీ పలుకులే మాకు మేలు కొలుపుతాయని మేమంతా మీకు జేజేలు పలుకుతూ ఆధునిక కవికి మా అభివందనాలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా సుదినం. గౌరవనీయులు మాన్యమిత్రుడు శ్రీ సీరేల సన్యాసరావు గారి ఆశీస్సులతో ఈ నగరానికి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది మహామహుల యొక్క సమస్యలో నేను మాట్లాడే అవకాశం దొరకటం అంటే ఇది ఒక మహా గొప్ప వరంగా నేను భావిస్తున్నానండి. నేను చాలా సామాన్యమైన మనిషిని, వక్తను కాదు, పెద్ద ఉపన్యాసం కూడా చెప్పే శక్తి తక్కువ నాకు. అయినప్పుడు కూడా సాహసం చేసి ఈ సభలో మీ అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని మాట్లాడటానికి ఒక అదృష్టంగా భావిస్తూ, ఇవాళ నా గురించి నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో క్లర్క్గా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. నేను నా సర్వీస్ మొత్తం కూడా గుంటూరే. అలాంటి సర్వీస్ చేస్తూ ఉన్న క్రమంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కూడా ఏపీ గవర్నమెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మీ అందరూ కూడా ముందుగా మనం చేసుకుంటూ మీ అందరూ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. అలానే ఇవాళ మా గద్వాల సోమన్న గారు ఎమ్మిగనూరు వాస్తవ్యులు, కర్నూలు జిల్లా ప్రాంతం నుంచి ఉన్నారు. వారు నా యొక్క కార్యక్రమాలన్నింటి కూడా పరిశీలించి వారు గుంటూరు నగరంలో దాదాపుగా ఒక 5 పుస్తకాలు కూడా అంకితం చేశారండి. నాకు వయసు ఇప్పుడు 75 అంటే 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలకి 10 సంవత్సరాలు ఒక చొప్పున నీకు అంకితం చేస్తా అని చెప్పేసి వారు ప్రామిస్ చేసి ఆ క్రమంలోనే నాకు ఒక 7 పుస్తకాలు, ఇవాళ ఈ 2 పుస్తకాలతో కలిపి 7 పుస్తకాలు అంకితం చేశారు. గుంటూరు నగరంలో 5, విశాఖ నగరంలో 2 పుస్తకాలు అంకితం చేసినటువంటి సీరియల్ గద్వాల సోమన్న గారికి శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నానండి. మీ యొక్క అనుగ్రహంతోనే ఈ నగరానికి రావడం జరిగింది. అలాంటి మా సోమన్న గారికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. సీరియల్ సనీశ్వరరావు గారితో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి పరిచయం ఉందండి. వారి యొక్క కార్యక్రమాల్లో నా కార్యక్రమాలను వారి విశాఖ సంస్కృతి మ్యాగజైన్లో ప్రతి నెల కూడా వారు ప్రచురించి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి సీరియల్ సన్యాసరావు గారికి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే సన్యాసరావు గారు యొక్క ప్రమేయం లేకుండా, సన్యాసరావు గారి యొక్క అనుగ్రహం లేకుండా ఈ నగరానికి వచ్చే దృష్టి కలగదు. వారు ఈ మే నెల సంచికలో కూడా నా బయోగ్రఫీని కూడా మొత్తం సవివరంగా 3 పేజీలు రాశారంటే అది అందరికీ అవకాశం దొరకదు. అలాంటి అవకాశం కలిగజేసినటువంటి గౌరవ మిత్రుడు శ్రీ సీరియల్ సన్యాసరావు గారికి మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అలానే నాకు దాదాపుగా 20-30 సంవత్సరాల క్రితం ఈ నగరంలో ఉన్నటువంటి వసంతరావు రామకృష్ణారావు గారు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. వారు ఈ నగరాన్ని మొట్టమొదటి ఈ నగరానికి పిలిపించి స్తోత్రం మంజరి అనేటువంటి పద్యకావ్యాన్ని నాకు కూడా అంకితం చేశారండి. అలాంటి వసంతరావు రామకృష్ణారావు గారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా వారికి కూడా నేను ఎంతో రుణపడి ఉన్నానని చెప్పేసి ఈ సభలో మీ అందరూ కూడా తెలియపరుచుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమాల్లో అనేక మంది మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ఇప్పుడే మీరు చూస్తున్నారు, మాకవారిపాలెం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చినటువంటి మా కేఎస్ఆర్ మూర్తి గారితో నాకు చాలా చిరకాలమైనటువంటి స్నేహం ఉంది. నేను చేసే కార్యక్రమాలకు వారు ఇల్లు తట్టి నేను ఉన్నానండి, మీరు సహకారంగా చేసి పెడతా అని చెప్పేసి చేసినటువంటి మా యొక్క కేఎస్ఆర్ మూర్తి గారు కూడా శిరస్సు వంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. అలానే మాకు ఇంకొకటి ఏమిటంటే, నేను రావటానికి కూడా అవకాశం లేకపోయినప్పుడు కూడా మా గుంటూరులో మా వారికి పెరాలసిస్ అనేది వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఏదో వ్యవధి చూసుకొని ఈ కార్యక్రమంలో హాజరు కావాలనేటువంటి ఉత్సాహంతో రావడం జరిగింది. మా పిల్లలు కూడా చక్కగా పిల్లలు 3 పిల్లలండి. 3 పిల్లలు కూడా మీకు చెప్పాలంటే శ్రవణ కుమార్ లాంటి పిల్లలు. నాకు ఏ అవసరం ఇప్పుడు ఇక్కడికి వస్తున్నానంటే క్షణం ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి నన్ను పరిశీలించి నాకు ఇల్లు తట్టి నిలబడి చేస్తున్నటువంటి మా పిల్లలందరూ కూడా నేను
ఈ సభలో లేనప్పుడు కూడా వారి బ్లెస్సింగ్స్ తోనే నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు ఇక్కడ ఈ నగరంలో గోల్కొండ కరుణాకర్ గారు నాకు మంచి మిత్రులండి. వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నానండి. వారికి చెప్పాను, ఇట్లా విశాఖ నగరం వస్తున్నానంటే ఆయనను నేను అగనంపూడిలో రాత్రి ఉంటే అగనంపూడికి కారు తీసుకొచ్చారండి. అగనంపూడి నుంచి ఇక్కడికి నాకు రూట్ తెలియదు, ఈ ప్రాంతానికి కొత్తవాడిని. వారు వ్యయ ప్రయాసాలు కోర్చి వారు వెహికల్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ ఈ మన పౌర గ్రంథాలయం తీసుకొచ్చినటువంటి కరుణాకర్ గారికి కూడా నేను శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నానండి. మీ ఆశీర్వాదం లేకుండా ఈ కార్యక్రమాలు కూడా ముందుకు రాలేను. అలాంటి కార్యక్రమాల్లో చాలా మంది సహచరులు మిత్రులు నాకు ఇన్ను తట్టి నిలబెట్టి సహకరిస్తున్నటువంటి వారందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు చేసుకుంటున్నాను. మరొక మిత్రులు గౌరవనీయులు మేడం మస్తాన్ రెడ్డి గారు ఒకసారి చూడండి. మస్తాన్ రెడ్డి గారితో చిరకాల పరిచయం అండి. వారి యొక్క అనేక సేవా కార్యక్రమాలు చూస్తుంటామండి. వారితో కూడా మాకు స్ఫూర్తి ఉందండి. మేడం మస్తాన్ రెడ్డి గారు వారు అమ్మగారి పేరుతో కూడా పూజ్యమ్మ గారు పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మస్తాన్ రెడ్డి గారు నాకు స్ఫూర్తిదాయకం అండి. అలాంటి ఎందరో మహనీయులు అందరూ కూడా నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానండి. ఎందరో ఉన్నారు అని త్యాగరాజ స్వామి వారు చెప్పినట్టుగా ఈ సభలో ఈ అవకాశం కలిగించినటువంటి మాన్య మిత్రులందరికీ ఈ సభలో ఆశీన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నేను చెప్పిన మాటలు ఏదైనా దోషం ఉంటే మీరందరూ కూడా మన్నిస్తారని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ మా పెద్దలందరూ కూడా పేరున సిహెచ్ చిన్న సూర్యనారాయణ గారికి, అడప రామకృష్ణ గారికి, చల్లా రాంబాబు గారికి, అందరికి కూడా ఈ వడాలి రాధాకృష్ణ గారు, ఎడారి ఓడ రచయిత గారికి కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు చెప్పుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.